అమ్మ నమస్తే అమ్మ, ఏ ఊరమ్మా? నమస్తే అండి, మాది పెదకూరుపాడు మండలం సెవెంటిపై తాలూరు గ్రామం అండి. ఈ బస్సు ప్రయాణం బాగుందండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత అనుకున్న ప్రకారంగా ఈ ప్రభుత్వం వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటి వల్ల చాలామంది ఉపయోగాలు ఉన్నాయండి. లేడీస్కి కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఏదైనా ప్రయాణం చేసేటానికి కానీ చాలా మంచి జరుగుతుందండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉండండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. అన్ని బస్సుల్లో ఇవ్వకుండా ఎక్స్ప్రెస్ వరకే ఇచ్చి ఆ మహిళల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అన్ని బస్సుల్లో అంటే కొన్ని ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా అన్ని ఛార్జెస్ అవన్నిటికి సంబంధించి కొంచెం ప్రభుత్వం గురించి 5 రకాల బస్సులు ఉన్నాయి. 5 రకాల బస్సులు వినియోగించుకోమని చెప్పారు కాబట్టి మాకు చాలా ఉపయోగంగానే ఉంది. ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారండి. వ్యాపారం చేసుకోవాలంటే వీళ్ళు ఏమైనా సరుకులు అవి తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టి ఛార్జీలు పెట్టుకొని 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే ఆ ఖర్చు అనేది మళ్ళీ ఫ్రీ బస్సులో వెళ్ళి మనం తెచ్చుకొని మనం వ్యాపారం చేసుకోవడానికి దేనికైనా సరే బాగుంటుంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉందండి. లేదు, అసలు ఈ మహిళలందరినీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీల మీద నిలబడకుండా అంటూ రోజా కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంక వాళ్ళు చేసిన తప్పే ఉంది, చెప్పడానికి ఏమీ లేక వాళ్ళు చేయడానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద బుద్ధి చల్లడానికి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. మంచిగా చేసే వాళ్ళని ఎవరు అనండి, చేయనోళ్ళే అంటారు. మంచిగా చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి బుద్ధి చల్లాలని అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అన్ని హామీలు ఉచిత పథకం అన్నారు, పెన్షన్ పథకం అన్నారు. ఒక్కొక్కరికి వాళ్ళ 15,000 రూపాయలు వికలాంగులకి ఎవరిచ్చారండి? ఆ ప్రభుత్వం ఇచ్చిందండి. 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడే కండి బుద్ధి చల్లేది. అలాంటివన్నీ ప్రజల్లోకి వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఒక్కరు కూడా ఒక్క మాట అనడానికి కూడా ధైర్యం లేదండి. ఎందుకంటే అదివరకు యూట్యూబ్లు చూసినా వాట్సాప్లు చూసినా భయం, ఏమంటే అట్లా వినాలంటేనే భయంగా ఉండేది. ఇవాళ అట్లా కాదని కన్నీళ్ళు వస్తున్నాయండి. వాట్సాప్లో వాళ్ళు చేసే మంచి పనులను చూస్తే అసలు టైం కూడా చాలట్లేదు. టైం లేకపోయినా సరే చూసినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నారు కదమ్మా. ముంచే ప్రభుత్వం వాళ్ళదండి. ముంచుతున్నారు కాబట్టి వాళ్ళ ముందుకు వచ్చి అలా ముంచారు. వారం లేక అలా చదువుతున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి బంగారమాలు చేస్తున్నాడు. ఇక్కడ మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందండి. ఇప్పుడు రావడానికి ఎదువరకు ఎంతో బాధపడి ఛార్జీలు పెట్టుకొని రావాలంటే ఎంతో బాధకరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఉచితం అనే కల్లా మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా పెట్టాలంటే ఎంత ప్రభుత్వానికి ఖర్చు అయినా వెనకాడకుండా చూస్తున్నారు వాళ్ళు. స్కూల్ పిల్లలకు కానీ అమ్మఒడి అన్నాడు, ఏది నెరవేర్చుకున్నాడు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాడు చేసుకుంటా. ఇంకంతకన్నా చేసేది ఏం లేదండి. 2,000 ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు. మొన్నటిదాకా జగన్ ఎప్పుడు ఇచ్చాడండి? లాస్ట్ కేక్ ఇచ్చింది అదే చంద్రబాబు నాయుడు. అనగానే ఆ మాట నెరవేర్చారు. అవును, 1000 రూపాయలు 3 సంవత్సరాల్లో పెట్టాడు. 5 సంవత్సరాల్లో ఎప్పుడుకో ఇచ్చాడు, తీర్చుకుంటూ వచ్చాడు. ఈయన ఒకే మాట మీద అన్నాడు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు. ఇంకంతకన్నా చేసేదే ఉంది? ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్స్ప్రెస్ వరకే పెట్టి మిగతా లగ్జరీ కానీ ఈ బస్సులు ఏమి ఎక్కనేకుండా 5 రకాలు పెట్టాడు. ఇంకంతకన్నా కావాల్సిన బంగారం ఫ్రీగా వస్తున్నారు. కొట్టుకునేది కూడా లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే అమ్మ, తిరుపతి నుంచి వైజాగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ అంటే ఇంత దూరం ఇచ్చాడంటే ఇదే సంతోషం అండి. ఇంతకన్నా అసలు అట్టయితే తెలంగాణకి వెళ్ళి బస్సులు అందరూ కొట్టుకుంటున్నారు. మాకు అలాంటి ప్రయాణం లేదు. బంగారమాలు వచ్చాము నిన్నటి నుంచి. నిన్న మేము నసరావుపేట దగ్గరికి వెళ్ళామండి పెళ్లికి. అక్కడ నుంచి బంగారంలా బస్సులు అందిని ఫ్రీగా ఉంది. బాగుందండి. చెప్పండి అమ్మా, అసలు ప్రభుత్వం మాత్రం బాగుందండి. మంచి పనులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద బురద అంతేనండి. ఇంతకన్నా ఏమీ లేదు. వాళ్ళకి చేయని చేత కాలేదు, చేసేవాళ్ళకి బురద చల్లుతున్నారండి. ఇంతకన్నా చేసేది ఏమి లేదు ప్రభుత్వం. ఇంకా రాజధాని అన్ని అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చాడు. ఆయన చేసినన్ని అప్పులే. ఏం చేశారండి? రాజధాని ఇస్తామని చెప్పి సంవత్సరానికి 3 రాజధాని అని చెప్పేసి అన్ని బాగాలేదు. ఏదో ఆ సంవత్సరం తీసుకున్న వాళ్ళకే పోయినాయి. డాక్రా మహిళలకు ఏం చేశారు?